మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టింది. తనివి తీరా ముద్దాడనే లేదు. అంతలోనే ఆ తల్లిదండ్రుల ఆనందం ఆవిరైపోయింది. ఓ మాయలేడి పసికందును పట్టుకుపోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది పాప తండ్రినే అనుమానించారు. పసికందును అమ్మేశావంటూ చేయి చేసుకున్నారు. తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో జరిగిన దారుణం ఇది. ఆ ఆసుపత్రిలో పసికందులకు రక్షణ లేదు. 3 నెలలకోసారి కన్నబిడ్డలు కనుమరుగు. అదేవని ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానాలు. పిల్లల అదృశ్యంతో తల్లిదండ్రులకు శోకం. టీటీడీ నిర్వహిస్తున్న రాయలసీమలోని ఏకైక ప్రసూతి ఆసుపత్రి ఇది. ఇక్కడ నవమాసాలు మోసి 12 బిడ్డను కంటున్న తల్లులకు కన్నీరే మిగులుతోంది. ఏర్పేడు మండలానికి చెందిన సుధా వెంకటేష్ దంపతులు డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున పాప పుట్టింది. ఐసీయూలో ఉంచారు. ఈ తల్లిదండ్రుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్న ఓ లేడీ కిలాడి వీళ్ల బంధువునంటూ ఇక్కడే కూర్చుంది. రికార్డులో తన పేరు లక్ష్మి అని రాసింది. ఐసీయూలో ఉన్న పాపకి పాలు పట్టించాలంటూ బయటకు తీసుకెళ్లి పరారైంది. ఐసీయూలో పాప కనిపించట్లేదంటూ వెంకటేష్ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడు. తీవ్ర ఆందోళనలో ఉన్న అతన్ని ఓదార్చాల్సింది పోయి తిరగబడ్డారు సిబ్బంది. నువ్వే పాపను అమ్ముకున్నావంటూ చేయి చేసుకున్నారు కూడా. నువ్వు అమ్మేసినావని చెప్పిన నా మీద సార్, నా మీద చెప్పి ఓడి అమ్మేసాడు, ఆ పిల్లోడు అమ్మేసాడు కాబట్టి వాడిని తీసుకుని మీరు స్టేషన్లో వేసిండి అనేసి అన్నారు సార్. అనేసి వదలబాకండి 1 నెల దాకా, ఓడే 2 దెబ్బలు పడిందంటే ఓడే చెప్తాడు అనేసి అన్నారు సార్. మాకేం విషయం తెలుసు సార్. మాకు వెంకటేష్ ను ప్రశ్నించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఐసీయూలో కెమెరా పనిచేయకపోవడంతో మిగతా కెమెరాల్లో గమనించారు. పసికందును పట్టుకుపోతున్న లక్ష్మి కనిపించింది. వాడిని చెప్పే పరిస్థితిని బట్టి వాడు చేసినాడా లేక వాడే ఏమన్నా పంపినాడా లేకుంటే ఏమనేది కొద్దిగా విచారించిన తర్వాత తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ ప్రకారము మనకు ఏదైనా ఉంటే రిజల్ట్ బయటకు వస్తుంది. అదే కాకుండా ఏమంటారంటే వాళ్ళకు ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళ బంధువులు అనేటోళ్ళు ఖచ్చితంగా అలౌ చేస్తారు. వాళ్ళ బంధువులు ఎవరో వచ్చినారు, వాళ్ళు ఎవరనేది చెప్పకున్నాడు అతను. అది కనుక్కున్న తర్వాత చెప్తాను. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లక్ష్మి గతంలో కూడా ఆసుపత్రిలో కనిపించింది. అయినా సరే ఆమెను గుర్తించలేకపోయారు. తరచూ పసికందులు మిస్ అవుతున్నా యాజమాన్యంలో చలనం లేదు. అదృశ్యమైనప్పుడు 1-2 రోజులు హడావిడి చేసి తర్వాత మర్చిపోతున్నారు. 500 పడకల ఆసుపత్రిలో ఉన్నవి 12 సీసీ కెమెరాలే. వాటిపై కూడా పర్యవేక్షణ లేదు. 2 సార్లు పసిబిడ్డలు మాయమైపోయిన సంఘటనలు మన ఛానల్ ద్వారానే మొత్తం ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఆ రోజు కూడా మేము పదే చెప్పాము, అయ్యా సీసీ కెమెరాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయండి. మీరు కేవలం తూతూ మంత్రంగా 2-3 సీసీ కెమెరాలు పెట్టేసి దానికి సరైన ఆపరేటర్ ఉండాలంటే అది కూడా లేదు. ఆ టైమింగ్ ఎప్పుడు రికార్డ్ అయిన సందర్భాలు సక్రమంగా లేదు. ఈడ ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియని పరిస్థితి. ఇది యాక్చువల్గా చూస్తే ప్రసూతి ఆసుపత్రి లాగా కనపడలేదు, పశువుల ఆసుపత్రి లాగా ఉన్నది. బంగారు తల్లి ఎక్కడుందో ఎలా ఉందో తెలియక ఈ బాధితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కన్న వీళ్లకు కన్నీరే మిగులుతోంది. పోలీసులు ఆ మాయలేడిని పట్టుకుని పసికందు ఆచూకీ కనుక్కోవాలి. బాధితులపై దురుసుగా ప్రవర్తించినందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. మరోసారి ఇలాంటి దారుణం జరగదన్న గ్యారంటీ ఇవ్వాలి.